నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఉప్పుతో రాత్రిపూట ఎలాంటి పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అప్పుల బాధలు పోయి కోటీశ్వరులు అవుతారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ చూడవచ్చు. ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఆవహించుకొని ఉంటుందో వారింట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇల్లు ఎప్పుడూ అప్పుల బాధతో బాధపడుతూ ఉంటుంది. ఇలా అప్పుల బాధతో బాధపడేవారు తమ ఇంటిలో ఉన్న దరిద్రలక్ష్మి బయటికి పంపించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉప్పుతో ఒక పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందని మనకు తెలుసు. అలాంటి ఉప్పుతో రాత్రిపూట ఒక పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే దరిద్ర దేవత మరియు మీ ఇంటికి ఉన్న నరదృష్టి అన్నీ తొలగిపోతాయి. ఆ పరిహారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పుతో చేసే పరిహారాన్ని సోమవారం రోజున చేసుకోవాలి. అలాగే సోమవారం రోజున 3 సమయం అని ఉంటుంది. ఆ సమయం 7 నుంచి 9 గంటల వరకు, 1 నుంచి 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 3 సమయం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ సమయంలో మీ ఎడమ చేతితో పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని మీ మనసులో మీకున్న సమస్యలను తలుచుకొని 5 నిమిషాలు నిలబడితే 24 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీ ఇంటిలో అప్పుల బాధలు ఎక్కువగా ఉండి దరిద్ర దేవత మీ ఇంటిని ఆవహించి ఉన్నప్పుడు మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటికి వెళ్ళి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటానికి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటంటే, ఒక మట్టి మూకుడు తీసుకొని ఆ మూకుడు నిండా రాళ్ళ ఉప్పును వేసి ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను కుంకుమను ఆ ఉప్పు మీద వేయాలి. ఆ తర్వాత ఈ మూకుడుని మీ ఇంట్లో ఎవరికి కనిపించిన ఏదో ఒక మూలన ఒక 7 రోజులు కానీ, లేకపోతే 3 రోజులు కానీ, అలా కుదరకపోతే 1.5 రోజు కానీ పెట్టుకోవడం వల్ల మీ ఇంటిలో ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మీ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీకు ధనలాభం కలుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికి తెలియకుండా రాత్రిపూట మాత్రమే చేయాలి. మీరు ఈ పరిహారం చేస్తున్నట్లు కానీ, ఈ పరిహారం చేసినట్లు కానీ ఎవరితోనూ చెప్పకూడదు. అలా ఎవరికి చెప్పకుండా చేసినప్పుడే ఈ పరిహారం యొక్క ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, పొందగలుగుతారు. ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల నిజంగా మనకున్న సమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా ఉంటారు. మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారాలు చేయడం వల్ల తప్పకుండా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది. అందువల్ల ఉప్పుతో చేసి ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలతో పాటుగా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత కూడా బయటికి పోయి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు. సో చూశారు కదండి, ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయడం వల్ల అప్పుల బాధలన్నీ తొలగిపోయి ధనవంతులు అవుతారో తెలుసుకున్నారు కదా. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.